హాయ్ వ్యూవర్స్! ఈరోజు నేను మీకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ప్రకృతికి విరుద్ధంగా చాలామంది ఒక అంటే యానల్ సెక్స్ ఏదైతుందో అది చేస్తుంటారు. అది తప్పా? కరెక్టా? లేకపోతే అది చేయొచ్చా? లేదా? దాని గురించి ఈరోజు నేను జెప్తాను. అది సరాసరి నన్నడిగితే అది తప్పు. చాలామంది వాళ్ళకు ఇంట్రెస్ట్ దాంట్లో ఎందుకు కలుగుతుందంటే వాళ్ళు పోర్న్ మూవీస్ చూస్తుంటారు. వాళ్ళు ఈ అడల్ట్ మూవీస్ చూసి వాళ్ళేమనుకుంటారంటే అది నేచురల్, అది చేస్తే బావుంటది. అది చేస్తే ఏమేమి మనకు మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయో దాని గురించి నేను జెప్తాను. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ, యునాని, హైదరాబాద్ నుంచి. చూడండి వ్యూవర్స్, ఎప్పుడైతే ఈ యానల్ అంటే వెనక భాగం నుంచి ఎవరైతే ఈ ఆహ్, శృంగార క్రీడంలో పాల్గొంటారో వాళ్ళకు ఏంటంటే చాలా దీని గురించి అవగాహన ఉండాలె. అంటే హైజీన్ మెయింటైన్ జేయాలె. దానికేంటంటే చాలా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఎస్‌టిడీస్ అంటారు. ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామందికి మీరైతే విన్నారు గదా! హెచ్ఐవీ గానివ్వండి, గొనోరియా గానివ్వండి, సిఫిలిస్ గానివ్వండి, ఇవన్నీ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఉంటాయి. దీని ఈ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఇది రావడము చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు అలవాటు గూడా అయిపోతుంది. ఎందుకంటే అది చాలా టైట్ స్ట్రక్చర్. అక్కడి నుంచి వాళ్ళకు మాయిశ్చరైజర్ పెట్టడం గానివ్వండి, దాంతో వాళ్ళు వాళ్ళ అంగాన్ని దాంట్లో ప్రవేశించినప్పుడు వాళ్ళకు టైట్‌నెస్ అనిపిస్తుంది. అయితే దానికే వాళ్ళు ఇష్టపడతారు, అటెళ్తారు. నేచురల్ వేలో యోనిలో అంటే సీక్రెషన్స్ ఉంటాయి. ఒక రకమైన అక్కడ ఇంజ్యూరీ అవ్వద్దని దేవుడు అలా సృష్టించాడనమాట. కానీ చాలామంది ఈ ప్రకృతికి విరుద్ధంగా ఎళ్లి ఈ వెనక భాగం నుంచి ఎవరైతే చేస్తారో వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకనే దాని జోలికి పోకుండా మనము దాన్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. ఇప్పుడు ఒకవేళ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? వాళ్ళకి గూడా ఒస్తాయి. వాళ్ళ పార్ట్నర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇద్దరు సఫర్ అవుతారు. ముందు కొన్ని రోజుల ముందు రాకపోయినా అలా రాబోయే రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎలా అంటే అక్కడ ఆ భాగంకి అంటే మనము ఎవరైతే మోషన్స్ పాస్ చేస్తారు గదా! ఆ రిటెన్షన్ కెపాసిటీ ఎళ్ళిపోతుందనమాట. వాళ్ళకు. ఉండుండగానే మోషన్స్ ఎళ్ళిపోతారు. అర్జెన్సీ వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి పార్ట్నర్‌కి. ఎవరికైతే ఈ ప్రాక్టీస్‌లో ఇండల్జ్ అవుతారో. అందుకనే ఇప్పుడు అలాగే ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. అక్కడ వెయిన్స్, ఆర్టరీస్ గానియండి అక్కడ ఏమైతున్నాయంటే అక్కడ అవి డైలేట్ అయిపోతాయి. అక్కడి నుంచి బ్లీడింగ్ గూడా స్టార్ట్ అయితది చాలా మందికి. అంటే హర్షమూలాలు గానివ్వండి, ఇవన్నీ అవ్వే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఆహ్, ఈ అయితే వ్యూవర్స్ మీకు అర్థమైపోయింది గదా! ఈ అన్‌న్యాచురల్ అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో ఇది చాలా ఉంటుంది. అక్కడ వాళ్ళకు ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళని జూసి మనం నేర్చుకోవడం గాదు. మనము చక్కగా నేచురల్‌గా మనము ఎలా నేచురల్‌గా మనము ఎంజాయ్ జేస్తామో, అలాగే జేసుకుంటూ మంచిగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. మీ పార్ట్నర్ గూడా హెల్తీగా ఉంటారు. ఈ ప్రాక్టీస్‌లో ఎవరైతే ఇండల్జ్ ఉన్నారో, ఎవరైతే ఈ కోరికలు వీళ్ళకు తగ్గిపోతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఈ యానల్ సెక్స్‌లో ఇంటిమేట్ అవుతారు. చేస్తూ, చేస్తూ వాళ్ళకు అంటే నొప్పి రావడము, అంటే చాలామందికి అంగం వంకర గావడము, చాలామందికి అంగం ఏదైతే ఉంటుందో అది గట్టితనం దాంట్లో కొంచెం తగ్గిపోతుందనమాట. అయితే అలాగే స్త్రీలలో గూడా అంటే వాళ్ళకు ఆసక్తి ఉండదు. వాళ్ళకు నొప్పి ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది. అయితే ఈ పురుషుల్లో అంగం ఎవరికైతే ఆ ప్రాక్టీస్ చేయడం వలన గట్టిగా అవ్వట్లేదు, మెత్తగా పడిపోతుంది. అంటే అంతా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ గూడా స్లోలీ జనరేట్ అవుతాయి అందులో. అయితే వీళ్ళకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గర యునాని మందులున్నాయి. అలాగే మా దగ్గర క్యాప్సూల్స్ ఉన్నాయి. టాబ్లెట్స్ ఉన్నాయి. ఇలాంటి మెడిసిన్స్‌తో మేము తయారు జేస్తాము. ఒక రకమైన ఆయిల్ ఉంటుంది మా మా దగ్గర. ఆ ఆయిల్ మీరు అంటే అంగానికి పెట్టి జెంటల్ మసాజ్ చేస్తే అది అంగం గట్టిగయితది. ఇలా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనము సీక్రీషన్స్ అవన్నీ ఏముండవు. ఎంత మాయిశ్చరైజర్‌ని పెట్టినా గానీ నేచర్‌లో ఎలా ఉంటుందో సీక్రీషన్స్ అంగానికి యూజ్‌ఫుల్ ఈ మాయిశ్చరైజర్స్‌లో గూడా రాదు. డెఫినైట్‌లీ ఇక డ్యామేజ్ అవుతుంది. నరాలేదో డ్యామేజ్ అవుతాయి. అలాగే మీకు ఒకవేళ అక్కడ బ్లడ్ వెసెల్స్ ఏమైనా డ్యామేజ్ అవుతే మా మందులతో అది కరెక్ట్ అయిపోతుంది. మన మెడిసిన్స్ ఈ రెస్పాన్స్ వచ్చే వరకు 20-40 రోజుల వరకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. మనం మాక్సిమం 3 మంత్స్ ఈ కోర్స్ వాడితే మళ్ళీ మీకు ఈ సమస్యలు లేకుండా హ్యాపీగా మీరుండొచ్చు. మీరు ఈ మెడిసిన్స్ కొరకు నాకు ఆన్‌లైన్ కన్సల్ట్ కూడా చేయొచ్చు. డైరెక్ట్‌లీ మాట్లాడి మీరు కొరియర్ ద్వారా ఈ మెడిసిన్స్ మీ ఇంటి దాకా మీరు తెప్పించుకోవచ్చు.
లేకపోతే మీరు అందుబాటులో ఉంటే ఇక్కడ వచ్చి నాతో కలవచ్చు. నాంపల్లి హైదరాబాద్‌లో మా క్లినిక్ ఉంది. ఇక్కడొచ్చి మీరు నాతో కలిసి కన్సల్ట్ అవ్వి మెడిసిన్స్ తీసుకువెళ్ళొచ్చు.